అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములైనా. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025 సంవత్సరంలో మే నెలలో 2వ ఆరాధన దినము నీ సన్నిధికి రానిచ్చినందులకు వందనాలు. ఎంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నందులకు వందనములు. ఎప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వాక్యములో కూడా తోడుగా ఉండి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన శక్తి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి ప్రభువు రక్షణ కార్యక్రమం అంతా జరిగించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులకు 40 దినములు కనబడి మాట్లాడి వారి యొక్క అవిశ్వాసమును గద్దించి వారికి సత్యము రుజువు చేసి, పునరుద్ధానాన్ని రుజువు చేసి తన పని చేయటానికి వారిని ఆదరించి సిద్ధపరిచినటువంటి వారై ఉన్నారు. ప్రభువు పునరుద్ధానుడైన దినము నుండి ఆరోహణమైనటువంటి దినము వరకు ప్రభువు ఈ కార్యక్రమాన్ని జరిగించారు. మరి ఆయన 3.5 సంవత్సరాలు తన శిష్యులను తనతో పాటుగా మరి ఉంచుకొని వారికి అనేకమైనటువంటి సత్యాలను బోధించారు. ఆయనతో పాటుగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఎంత ఆయన బోధించినా, ఆయన వెళ్ళిన ప్రతి చోటికి వారిని తీసుకొని వెళ్ళినా ఇంకా వారి హృదయాలు తెరవబడి సత్యాన్ని గ్రహించి పునరుద్ధానమును నమ్మి వారు చేయవలసిన పనికి సిద్ధపడలేకపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే వారు తప్పిపోయారు. దేవుడు ప్రభువు కోరుకున్న విధంగా వారు ఉండలేకపోయారు. తప్పిపోయి ఆయనలో నుండి ఆయనకు వేరైపోయి ఆయనకు ఎందుకు ఉపయోగపడనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందుకోసమే ప్రభు ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంత ప్రాణం పెట్టి చేసినటువంటి ఈ రక్షణ కార్యక్రమం అంతా కూడా మరి వృధా కాకుండా పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు భూమి మీదనే ఉండి వారిని మరలా సత్యములోనికి నడిపించి వారు చేయవలసిన పనికి వారిని ఆదరించి సిద్ధపరిచారు. ఈ 40 రోజుల్లో ప్రభువు చేసినటువంటి పని ఇంచుమించుగా వారందరికీ 11 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరికైనా ప్రత్యక్షం అవనివ్వండి. ఇంచుమించుగా శిష్యులతో ఎక్కువ ప్రత్యక్షత వారికి అనుగ్రహించి వారిని బలపరిచారు. అలాగూ ప్రభువు ఈ 40 దినాల కాలములో వారిని బలపరిచిన విధమే మన ధ్యానాంశము. కాబట్టి మనం ధ్యానించే అంశం ఏమిటంటే పునరుద్ధాన ప్రభువు శిష్యులను ఆదరించి సిద్ధపరిచిన విధము. ఈ దినము మరి మొదటి భాగం మనం ధ్యానిస్తాం. తర్వాత
రెండవ భాగాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. వారికి ప్రత్యక్షమై ఆయన్ని బలపరిచిన విధం. ఈరోజు మనము ధ్యానించడానికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ప్రభువు వారికి బయలుపడి ప్రత్యక్షమై వారిని సిద్ధపరిచిన విధం ఈ వాక్య భాగములో కనబడుతుంది. ఈ ప్రత్యక్షత గలిలయ ప్రాంతములోని ఒక కొండ మీద ఈ ప్రత్యక్షత శిష్యులకు జరిగినట్లుగా మనం 16వ వచనంలో చూస్తాం. 16వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, ఆ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అది ఆ కొండకు వెళ్ళినప్పుడు ఆ కొండ మీద కానీ కొండ దగ్గర కానీ ప్రభు వారితో మాట్లాడి వాళ్ళని ఆదరించారు, బలపరిచారు. వారి అవిశ్వాస నిమిత్తం పునరుద్ధానం చూచిన వారు చెప్పినా నమ్మని మరి వారి అవిశ్వాసాన్ని గద్దించారు. అలాగ గద్దించిన తర్వాత ప్రభువు వారిని ఎలాగ ఆదరించి సిద్ధపరిచారో 18 నుండి 20 వచనాల్లో మనం చూస్తాం. ప్రభువు వారికి విశ్వాసం కలగటానికి, వారు పురికొల్పబడటానికి, వారికి ఉన్నటువంటి దుఃఖము నుండి విడిపింపబడి వారి యొక్క నిరాశ నిస్పృహలలో నుండి బయటకు వచ్చి పని చేయటానికి అవసరమైనటువంటి విధంగా వాళ్ళను ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, అలాగే వారిని సిద్ధపరుస్తున్నారు. నిజంగా దేవుడు మనల్ని సిద్ధపరచకపోతే, ఆదరించకపోతే మనం ఆదరించబడలేం, సిద్ధపడలేం. అందుకోసమే శిష్యులలో ఉన్నటువంటి ఒక గుణము ఏమిటి అంటే, ప్రభువు మాటకు లోబడి నన్ను వెంబడించండి అంటే ఆయన వెంబడించారు. మీ వలలను వదిలిపెట్టి నన్ను వెంబడించండి అంటే ఆయన వలలను వదిలేసి వారి తండ్రిని కూడా వదిలివేసి, మరి వాక్యంలో రాయబడి ఉంది, వారి తండ్రిని వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ముందు శిష్యుడు చేయాల్సిన పనేమిటి అంటే, ప్రభువు దగ్గరికి రాకుండా, ఆయనను వెంబడించకుండా ఉండేటువంటి ప్రతి అడ్డాన్ని, ఆటంకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రభువు దగ్గరికి రాకుండా అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు మనల్ని రానివ్వవు. మొట్టమొదట ఏం చేయాలి అంటే, ఆ ఆటంకాల నుండి విడిపింపబడాలి. అందుకోసమే ప్రభువు ఆయనకు విధేయులైనటువంటి శిష్యులు పునరుద్ధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. కానీ ప్రభువు మాటను మాత్రం వాళ్ళు ఎప్పుడు త్రోసివేయలేదు. అందుకే మనం ఆజ్ఞను ఎప్పుడూ నిరాకరించకూడదు, ఆజ్ఞను ఎప్పుడూ త్రోసివేయకూడదు. ఒకవేళ అనుసరించడానికి తగినటువంటి విశ్వాసం మనకు కలగకపోతే, విశ్వసించడానికి, అర్థం చేసుకుంటానికి, గ్రహించడానికి ప్రయత్నము చేయాలి. కానీ అసలు ప్రభువు మాటనే ఎప్పుడు పక్కన పెట్టకూడదు. ప్రభువు ఆజ్ఞను, ప్రభువు మాటను పక్కన పెట్టిన ప్రతిసారి మనిషి జీవితములో మరి ఓటమి, అలాగే అపజయము, అననుకూలత ఇవన్నీ కూడా సంభవించడానికి ఆస్కారం ఉంది. అందుకోసం మనం ఎప్పుడు దేవుని మాటను ఖాతరు చేయాలి, కానీ దేవుని మాటను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. శిష్యుల దగ్గర నిర్లక్ష్య స్వభావం లేదు, కానీ బలహీనత ఉంది. బలహీనత ఎప్పుడైనా బాగుపడగలదు, కానీ నిర్లక్ష్యము మనల్ని ఎన్నడూ బాగుపడనివ్వదు. అర్థం చేసుకోవాలి. బలహీనత వేరు, నిర్లక్ష్యము వేరు. నిర్లక్ష్యము ఉన్నవాడు లక్ష్యము లేనివాడు.
అంటే గురి లేనివాడు. వాడు ఎందుకు ప్రభువు దగ్గరికి వచ్చాడో తెలవదు, ఎందుకు ప్రభువుని నమ్మాడో తెలవదు, ఎందుకు ప్రభువును వెంబడించలేకపోతున్నాడో తెలియదు. ఎందుకని? నిర్లక్ష్యం. ప్రభువును ఎరగటానికి ప్రయత్నం చేయటల్లా, ప్రభువును నమ్మటానికి ప్రయత్నం చేయటల్లా, ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేయటల్లా. ప్రయత్నము లేకపోతే ప్రయోజనం ఉండదు, అంతా వృధా. ఇప్పుడు చాలామందిలో జరిగేది ఇదే. లక్ష్యము లేక జీవితం నిష్ప్రయోజనమైపోతూ ఉంది. ఉపయోగమేముంది? ప్రభువు దగ్గరికి వచ్చినా ప్రభువు చేత దీవించబడలేకపోవటం, ప్రభువు దగ్గరికి వచ్చినా ప్రభువు ద్వారా స్వస్థత పొందలేకపోవటం, ప్రభువు దగ్గరికి వచ్చినా చిక్కు పరిష్కారం అవ్వకపోవటం, ప్రభువు దగ్గరికి వచ్చిన సమస్యకు పరిష్కారం దొరక్కపోవటం, ప్రభువు దగ్గరికి వచ్చిన జీవితములో అపజయాలే కానీ జయములు కలగకపోవటం. దీనికంతటికీ కారణమేమిటి? ప్రభువు ఎడల కలిగినటువంటి నిర్లక్ష్యము, ప్రభువు సంఘము ఎడల కలిగినటువంటి నిర్లక్ష్యము, ప్రభువు చెప్పినట్లు చేయకపోవుటను బట్టి సంఘ సహవాసములో ఆత్మీయముగా బలపడి ఎదగలేకపోవుటను బట్టి ఈ దుస్థితి అంతా కూడా సంభవిస్తుంది. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే ఉంటుంది. ఏ విధమైన అభివృద్ధి లేదు, ఆత్మీయ పరిపక్వత లేదు, పాపమును విడిచిపెట్టే పరిస్థితులు లేవు, అవిధేయతను విడిచిపెట్టే పరిస్థితులు లేవు, లోబడేటువంటి మనస్సు లేదు, దేవుని చేత పొందుకునేటువంటి భాగ్యాలు పొందుకునేటువంటి పరిస్థితి లేదు. చూసారా ఎలాగుంటుందో ఇది? అందుకోసమే ఇది ఎంత ప్రమాదకరము అంటే, జీవిస్తున్నానన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే. సార్దీస్ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు చెబుతున్నారు. ఇది ఎలాగ ఉంది అంటే పరిస్థితి, జీవిస్తున్నాము, బ్రతికే ఉన్నాము అని ఉంది కానీ కదల్లేడు, మెదల్లేడు. కోమాలోకి వెళ్ళటం అంటారు, తెలుసు కదా మీకు వైద్యంలో. కోమాలోకి వెళ్ళటం అంటే గుండె కొట్టుకుంటానే ఉంటుంది, నాడి కొట్టుకుంటానే ఉంటుంది, కానీ కదల్లేడు, మెదల్లేడు. మరి బ్రతికి ఉన్నందువలన ప్రయోజనం ఏముంది? కదల్లేడు, మెదల్లేడు. బెడ్ మీద నుంచి కదల్లేడు, మెదల్లేడు. మరి ఇప్పుడు ఇతడు బ్రతికి ఉన్నా కానీ దేంతో సమానమైపోయాడు? చనిపోయిన వానితో సమానమైపోయాడు. అలాగే ప్రభువు దగ్గరికి వచ్చి చలనము లేకపోతే, ప్రభువుకు లోబడకపోతే, ప్రభువును అనుసరించకపోతే ఇదే దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. అందువలన ఏం జరుగుతుంది అంటే మనకి ప్రయోజనం ఉండదు, దేవునికి మహిమ ఉండదు. మనకి హాని, దేవునికి అవమానం. మన వలన దేవునికి అవమానం వస్తుంది. చూసారా, చాలామంది ఏమనుకుంటారంటే మనల్ని, మరి వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు, వచ్చినా కానీ మరి వీళ్ళ సిక్కుకి ఎందుకు పరిష్కారం దొరకటల్లా? వీళ్ళు ప్రభువు దగ్గరికి వచ్చారు, వీళ్ళకి ఎందుకు స్వస్థత కలగటల్లా? అయితే వీళ్ళ దేవుడి శక్తి లేనివాడు, వీళ్ళ దేవుడు సమస్యకి పరిష్కారం చూపించనివాడు. దేవుణ్ణి ఎరగని వారు అర్థం చేసుకునే పరిస్థితి ఇది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ జీవితంలో మేలు పొందలేకపోతున్నారు, దేవుడికి మహిమగా ఉండలేకపోతున్నారు. వీరిని బట్టి ఇంకొకరు దేవుడి దగ్గరికి రావటానికి వీలు లేకుండా వీళ్ళు దేవుని అవమానాలకు గురి చేసి అడ్డుబండలైపోతున్నారు. చూసారా ఎంత ప్రమాదం అయిపోద్దో? మనం ఉండవలసిన రీతిలో ఉండకపోతే మనము నమ్మిన దానికి వ్యతిరేకులుగా నిలబడి ఉంటాం. అది మనకు తెలియదు. ఇప్పుడు శిష్యుల పరిస్థితి అదే. ప్రభువు పిలుచుకున్నాడు, పిలిచిన వెంటనే వచ్చారు. వాళ్ళని, కుటుంబాలను వదిలిపెట్టి 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు. చివరికి ఇప్పుడు ఈయన పునరుద్ధానుడు అయిపోయేసరికి వీళ్ళ పరిస్థితి అట్టయిపోయింది.
ఆయనను ఎరగనట్టున్నాము అన్నట్టు అయిపోయింది. చూసారా? ఆయన పునరుద్ధానం అర్థం కాల, ఇంకా ఏమీ అర్థం కాదు. ఆయన సజీవుడు అని అర్థం కాకపోతే, ఆయన మృతుడు అనుకుంటే ఇక మనకి భవిష్యత్తు ఏముంది? మనకి ఆదరణ ఏముంది? మనం ఇక ఆయన నమ్మటానికి ఆధారం ఏముంది? పునరుద్ధానమే కదా అన్నిటికీ ఆధారం. చూసారా ఎంత ప్రమాదం అయిపోద్దో? కాబట్టి శిష్యులు అలాగూ తప్పిపోయారు. తప్పిపోయిన శిష్యుల్ని ప్రభువు బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, అలాగే వాళ్ళని సిద్ధపరుస్తున్నారు. ఈ వాక్య భాగంలో ఒక 7 విషయాలు ఉన్నాయి, మీ ముందు పెడతాను. అందులో మొదటిది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చూశారండి, ఆయన మొట్టమొదటి ఏం చెబుతున్నారు అంటే, పునరుద్ధానము నమ్మనటువంటి శిష్యులకు అర్థం అవ్వలసినటువంటి సంగతి ఏమిటి అంటే, నాకు పరలోకమందు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. ఆయన అధికారాన్ని గురించి శిష్యులకు తెలియజేస్తున్నారు, వారికి విశ్వాసం కలగటానికి. ఆయన మరణించి అలాగే ఉండడని, మరణమును జయించి తిరిగి లేవగలిగినటువంటి అధికారం ఆయనకు ఉన్నదని వాళ్ళకి అర్థం అవ్వాలి. యోహాను సువార్త 10:18లో కూడా ఆయన ఇంకా సిలువ దగ్గరకు వెళ్ళకముందే చెప్పారు ఆ మాట. ఏమని చెప్పారు ఆయన? నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఉంది. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? తండ్రి అంటే పరలోకము నుండి వచ్చింది. అంటే నాకు పరలోకంలో అధికారం ఉంది. భూలోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో మాత్రమే కాదు, నాకు పరలోకంలో కూడా అధికారం ఉంది. పరలోకంలో నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ పరలోక పటాలమంతా నేను చెప్పినట్లుగా నడుచుకుంటుంది. నా మాటకు లోబడతారు, నా ఆజ్ఞకు విధేయులవుతారు, నేను చెప్పినట్లుగా చేస్తారు పరలోక పటాలమంతా కూడా. కాబట్టి నాకు పరలోకములో అధికారం ఉంది. పరలోకమందు నేను పరలోకమందు అధికారిని. పరలోక పటాలాన్నే శాసించగలిగిన వాణ్ణి అని వాళ్ళకి తెలియజేస్తున్నారు. చూసారా ప్రియమైన వారలారా, మనం కూడా ఇది గ్రహించాలి. ప్రభువు పరలోకమందు సర్వాధికారము కలవాడు. ఎవరిని పరలోకం చేర్చాలి అనుకుంటే చేర్చుకుంటాడు, పనికిరావు అనుకుంటే చేర్చుకోడు. ఆయనకు అధికారం ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చూడండి, సర్వాధికారి, పరలోక పటాలం ఆయన్ని స్తుతిస్తున్నారు. సర్వాధికారి, సర్వాధికారి అంటే అర్థం ఏంటి? ఇంకా సర్వానికి అధికారి, ఇంకా ఆయనకంటే పై అధికారి ఎవరూ లేరు అని అర్థం. కాబట్టి ఇప్పుడు శిష్యులు ఏం అర్థం చేసుకోవాలి? ప్రభువు సర్వాధికారి, ఆయనకంటే పైన అధికారం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ మాట అర్థమైతే వాళ్ళకి ఎంత బలం వస్తుందండి, ఎంత శక్తి వస్తుందండి, ఎంత విశ్వాసం కలుగుతుంది. మనకు కూడా ఇది అర్థమైతే ప్రభు ఎడల ఎలాగ విశ్వాసం కలుగుతుంది. అప్పుడు అన్నీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించగలం. ఇంకా దేన్ని లెక్క చెయ్యం, ప్రభువుని నిర్లక్ష్యం చేయలేం. అర్థం కానప్పుడు లక్ష్యము చెయ్యం, అర్థమైతే నిర్లక్ష్యము చెయ్యం. కాబట్టి నాకు సర్వాధికారం ఉన్నది. ప్రకటన 16:7. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పు. చూశారండి, ఆయన సర్వాధికారి, ఆయన న్యాయం చేసేవాడు,
ఆయన తీర్పులు న్యాయములు సత్యములు. ఆయన తీర్పు ఎలాగుంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది. మనం ఏ కొలత కొలిస్తే ఖచ్చితంగా అదే కొలత ఆయన కొలుస్తానికి న్యాయంగా ఆయన తీర్పు చెబుతాడు, అందులో అనుమానమేమీ లేదు. కాబట్టి పరోక్షంగా ఆయన తీర్పు తీస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ ఎవరికి వాళ్ళే తీర్పు తీర్చుకుంటారు. దాని అర్థం అది. మనం ఏం చేశామో దేవుడి పట్ల దాని ఫలితాన్నే దేవుడు మనకిస్తాడు. ఇక అంతే. పరీక్ష పేపర్లో మనం పరీక్ష రాస్తే మనం ఎలాగ రాసామో దాన్ని బట్టే మార్కులు వస్తాయి. మనం ఒకటి రాస్తే ఇంకొక రకంగా మార్కులు వస్తాయా? ఇంకొక రకంగా ఉంటుందా తీర్పు? అదనమాట అండి సంగతి. అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు చెబుతున్నారు, పరలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సంపాదించాడు ఆయన, తండ్రి ఇచ్చాడు, ఆయన సంపాదించుకున్నారు. రెండవది మనం చూసినట్లయితే, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకంలో మాత్రమే కాదు, నాకు భూమి మీద కూడా సర్వాధికారం ఉంది. ఎందుకని సర్వాధికారం ఉంది? నరుడుగానే వచ్చాడు ఆయన, నరుడుగానే జయించాడు ఆయన, అన్నిటినీ జయించాడు. మనిషి యొక్క ప్రతి పరిస్థితుల్లోనికి వెళ్ళి, దైవజనులు దాన్ని వివరిస్తూ చెప్పారు, మనిషి జీవితములో ఈ మనిషి జీవితం ఈ లోకములో ఒక ఇల్లు అయితే, నివాసమైతే, ఆ ఇంటిలో ఉన్న గదులన్నీ కూడా మనిషి వాడుకుంటాడు, అన్ని గదుల్లో ఉంటాడు. ప్రభువు అన్ని గదులలోనికి వెళ్ళి ఆ మనిషి నివసించడానికి యోగ్యముగా ఉండేటట్లుగా ప్రతి గదిని కూడా ఆయన శుద్ధి చేశారు. ఏది విడిచిపెట్ల. అంటే మనకు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దుస్థితిని కూడా ఏం చేశారు? ఆయన శుద్ధి చేశారు. ప్రతి పరిస్థితుల్లో మనకున్నటువంటి తేడాలను, వ్యతిరేకతలను, హాని, కీడు అన్నీ పరిహారం చేసేసారు. మనం ఇప్పుడు దేనికి భయపడాల్సినంత అవసరం లేదు. అందుకే ఆయనకి భూమి మీద ఏమివ్వబడింది? అధికారము. స్థితిగతులను మార్చగలడు ఆయన, ఏమైనా చేయగలడు ఆయన. అందుకోసమే ఆయనకు భూమి మీద కూడా 28:18 అలాగే మత్తయి 18:18 మనం చూసినట్లయితే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ప్రభువు చెబుతున్నారు, నాకు భూమి మీద కూడా అధికారం ఇవ్వబడింది, పరలోకంలో అధికారం ఉంది. కాబట్టి భూమి మీద మీరు చేసే ప్రతి ప్రార్థనకు కూడా నేనేమివ్వగలను? జవాబు ఇవ్వగలను. మీ ప్రతి ప్రార్థన నెరవేర్చగలను, మీ అపాయాన్ని తప్పించగలను, మీకు కావలసిన దానిని అనుగ్రహించగలను. భూమి మీద మీరు వేటిని బంధిస్తే పరలోకంలో నేను వాటిని బంధించేస్తాను. ఎక్కడ మీరు ఏది ఇప్పితే అక్కడ ఇప్పుతాను. అంటే మీ ప్రతి పరిస్థితికి జవాబు నా దగ్గర ఉంది. కాకపోతే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆయన దగ్గర ఎతకం జవాబు. అది లోకములో ఎదుగుతాం, ధనములో ఎదుగుతాం, ఇంకెవరి దగ్గరైనా వెతుకుతాం, ఇంకా వేటిల్లోనైనా ఎదుగుతాం, వాటి మీద ఆధారపడతాం, అంతేగాని ఆయన దగ్గర వెతకం. ఇప్పుడు వీళ్ళు లోకానుసారంగా వెతుకుతున్నారు, శిష్యులు ఆలోచిస్తున్నారు, తలకిందులైపోయింది పరిస్థితి. ఆయన దగ్గర వెతికితే జవాబు దొరుకును. తర్వాత అన్నారు వాళ్ళు, యేసయ్య చెప్పిన తర్వాత, ఆయన మనతో ఉన్నప్పుడు ఈ సంగతి ముందే మనకు చెప్పలేదా అన్నారు. అప్పుడు మరి ఇప్పుడు దాకా ఏమైంది?
ఆయనలో ఎందుకు వెతకటల్లా వీళ్ళు? ప్రియమైన వారలారా, ఆయనలో వెతకనంత కాలము ఏ వ్యక్తికి, ఏ మనిషికి సరి అయిన జవాబు దొరకదు. ఇదే నామకార్థ భక్తి అంటే, పేరుకు మాత్రమే. నేతి బీరకాయ అంటే బీరకాయలో నెయ్యి ఉండదు, అంతే, అంత రుచిగా ఉంటుందని పోలుస్తున్నారు అంతే. మన అనుభవాలు కూడా అట్నే ఉంటాయి. యేసయ్య చేస్తాడంట అందరికీ చెబుతాం, కానీ మనము ఆ విశ్వాసములోనికి వెళ్ళం. మనం ఆయన మీద ఆధారపడకుండా వాటి మీద, వారి మీద ఆధారపడటానికి ప్రయత్నం చేస్తాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదే మతం అంటే. ఇదే మనకు తెలియకుండానే మనము హాని చేసుకొనటం అంటే. దేవుడు విక్రయించబడడు అని పౌలు గారు చెప్పిన దానికి అర్థం ఇదే. ఏమి విత్తితే ఆ పంటే మన కోసం సిద్ధంగా ఉంటుంది. ఆయనను బట్టి విత్తితే ఆయన దగ్గర నుండి జవాబు దొరుకుతుంది. ఇంకా వేటి మీద, ఎవరి మీద, లోకం మీద విత్తుకుంటే లోకము దగ్గర నుండే మనకి జవాబు దొరుకుతుంది. ఈ లోకములో ఎంత జవాబు దొరుకుద్ది? అది ఎంతవరకు మనకు ప్రయోజనం? ఇది జరిగేటువంటి సంగతి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, ఆయన ఎంత గొప్ప అధికారము కలిగిన వాడో తెలియజేస్తున్నాడు. మీరు ఏది కోరితే అది ఇస్తానని చెప్పారు. తర్వాత ఎక్కడ అంటారు, ఈ లోకంలో మీకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువు బలమంతటి మీద మీకేమిచ్చాను? నాకున్న అధికారమును బట్టి మీకు అధికారం ఇచ్చాను. మన అధికారం ఎంత? ఎప్పుడైనా ఆలోచించారా? యెహోషువ ప్రార్థన చేయగా ఏం జరిగింది? అద్భుతం. ఒక రోజల్లా సూర్యుడు అస్తమించలేదు. ఎంత అధికారం అండి! మాటల శాస్త్రవేత్తలను అడగండి. క్షణం సృష్టి క్రమములో మార్పు వస్తే ప్రపంచంలో ప్రళయమైపోద్ది. మరి అటువంటిది ఒక రోజల్లా సృష్టి భ్రమణము స్తంభించిపోయింది. ఎవరు కంట్రోల్ చేయగలరు? మనల్ని మనమే కంట్రోల్ చేయలేము. మనం అనుకునేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, నడిచేది ఒకటి, పేరొకటి, క్రియ ఒకటి. నిజంగా నేడు మనుషులు ఆడేటువంటి వెండి తెర నటనా విధానములో ఏ హీరోలు సరిపోతారు, ఏ విలన్లు సరిపోతారు, ఏ యాక్టర్లు సరిపోతారు. వాళ్ళేదో రంగులేసుకొని కెమెరా ముందు డైరెక్టరు, నిర్మాత, కథ రాసిన ఆయన చెప్పిన దాన్ని బట్టి నటిస్తున్నారు. నేటి కాలంలో మనిషి తనే కవి, తనే కథకుడు, తనే నిర్మాత, తనే దర్శకుడు. అన్నిట్లో అన్ని పాత్రలకు ఆధారం. అంటే అన్ని పాత్రలు తనకు తానే పోషించుకునే అంత గొప్ప నటుడు. చూశారా అండి? కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఒక మాట అర్థం చేసుకోండి చాలు. నటన యథార్థము కాదు. నటన మనకి ఎప్పుడూ కూడా యథార్థమైనటువంటి ఫలితాన్ని తీసుకురాలేదు, యథార్థమైన గమ్యాన్ని చేర్చలేదు. నటన అంతే. ఆ కెమెరా ముందు వాళ్ళు నటించినంతసేపు నటిస్తారు. ఆ కెమెరా దగ్గర నుంచి బయటకు వచ్చిన కాడి నుంచే వేరే జీవితం ఉంటుంది. అంతకుముందు ఇగ్గు పెట్టుకొని పెద్ద హీరోయిన్లా కనపడతాడు. కెమెరా దగ్గర నుంచి యువతలకు వచ్చి ఆ ఇగ్గు తీసేస్తే చూడటానికి కూడా అసహ్యంగా ఉన్న ముసలాయన రూపం బయటపడిపోతుంది. ఫలితం ఉండదు.
ఆ సినిమా గనక రిలీజ్ అయితే చాలామంది పిక్షీలు కట్టి వేలు ఖర్చు పెట్టి ఆహా ఓహో అని వీళ్ళు కేరింతలు కొడతా ఉంటారు. వీళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. ఇది నటనా జీవితం. అలాగే అయిపోతుంది ఎక్కడైనా అంతే నటన ఉంటే. కాబట్టి మనము నటించకూడదు, జీవించాలి. నటన ప్రమాదకరం, వేషధారణ ప్రమాదకరం. యథార్థ జీవితం మనకి నికరం. అది సరి అయిన ఫలితాన్ని, సరి అయిన గమ్యాన్ని మనకు చూపిస్తుంది. పేరు మాత్రమే ఉండి క్రియ లేకపోతే శూన్యమైపోద్ది వ్యవహారం అంతా. ఒక్కుంటోడు అంటాడంట రోడ్డు అమ్మట కూర్చొని, నేను లేకితే మంచోండి కాదు అంటాడంట. లెగితే మంచోడు కాదు, ఓకే 100 మందిని కొట్టగలడు, అసలు వీళ్ళు ఎగలేడు. ఇంకా వీడు ఏం ప్రయోజకుడు? ఇది నటన అంటే, వేషధారణ అంటే. మాటలే ఉంటాయి, క్రియలు ఉండవు. మాటలు ఉండి క్రియలు లేకపోతే వేషధారణ, నటనా జీవితం అంతా వృధా. ఇప్పుడు అందుకే మానవుల జీవితాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఎందుకు? పనికి రాకుండా అయిపోతున్నాయి. అందుకే సమాజంలో నుండి పనికి మాలిన వారు, పనికి రాని వారు తయారవుతూ ఉన్నారు, ప్రేమైనటువంటి వారులారా. కాబట్టి ప్రభువు చెబుతున్నారు, నాకు సర్వాధికారం ఉంది. అక్కడ సర్వాధికారం ఉంది, ఇక్కడ కూడా సర్వాధికారం ఉంది. నువ్వు నమ్ము, నేను చెప్పినట్లు చేసుకో. అసలు నీకు ఎంత అధికారం ఇస్తానో నువ్వు ఊహించలేవు. అసలు సింహాల నోళ్ళు ముయ్యగలుగుతావు, అగ్నిగుండంలో బయటికి రాగలుగుతావు, సృష్టిని ఆజ్ఞాపించి ఆపగలుగుతావు, సముద్రాన్ని చీల్చగలుగుతావు. నా అధికారం ఇది, నీకు ఇస్తాను. నీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటానికి నీ వెనకాల నేను ఉంటాను. ఈ అధికారం అంతా నువ్వు అనుభవించేటట్లు చేస్తాను. అర్థమైందా మనకి? వ్యర్థమవుతుందా మన జీవితం? అబ్బే ఏంటోనండి, మరి ఎవడు మా మాట ఇన్నోడు లేడండి అంటే నువ్వు దేవుడి అధికారాన్ని పొందలేకపోతున్నావు, అధికారముతో శాసించలేకపోతున్నావు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నీ కుటుంబం నీ చేతిలోనే ఉంది, నీ చుట్టూ ఉన్నవారందరూ నీ చేతిలోనే ఉన్నారు, సమాజం నీ చేతిలో ఉంది, శత్రువులు కూడా నీ చేతిలోనే ఉన్నారు. దేవుడిచ్చిన అధికారమును బట్టి వీళ్ళందరినీ నీవు కంట్రోల్ చేయగలిగినట్లు దేవుడు చేయగలడు. చేయలేదా? బైబిల్లో ఆధారాలు లేవా? సంఘ చరిత్రలో ఆధారాలు లేవా? మరి అది నీ అనుభవంలో నీకు ఎందుకు రాట్లా? నీవే పాడు చేసుకుంటున్నావు, నీవే దాన్ని పొందలేకపోతున్నావు, నువ్వు సిద్ధపడలేకపోతున్నావు, నువ్వు నమ్మలేకపోతున్నావు, నువ్వు దేవుడికి విధేయుడిగా ఉండలేకపోతున్నావు, ఆయన్ని వెంబడించలేకపోతున్నావు, అన్నీ పోగొట్టుకుంటున్నావు. కాబట్టి నాకు సర్వాధికారం ఉంది, మీకు నేను అధికారం ఇవ్వగలను. ఏ శత్రువు మిమ్మల్ని ఎదిరించలేడు, జయించలేడు. అన్నీ మీకు లోబడవలసినది, అందరూ మీకు లోబడవలసినది. దానియేలుకి ఎంత అధికారం ఇచ్చాడంటే, ఆ రోజుల్లో బంగారు శిరస్సు, ఆయన మాటకి ఎదురులేదు, ఆయన పాలనకి ఎదురులేదు. నెబుకద్నెజర్ రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంత అధికారం అండి! నెబుకద్నెజర్ను చూస్తే ప్రపంచమే గడగడలాడిపోద్ది, సాగిలపడి నమస్కారం చేస్తారు. అటువంటి నెబుకద్నెజరు ఒక సామాన్య దేవుని సేవకుడికి దేవుని మాట విని దేవుడు చెప్పినట్లు చేసే సేవకుడికి అది ఆధిక్యత. దేవునికి లోబడే సేవకునికి, దేవుడు చెప్పినట్లు విధేయత చూపించే సేవకునికి
సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది అర్థం చేసుకోండి చాలు. మన ఇంట్లో మన మనవడే మనకి లోబడతల్లా. మరి మై అంటున్నాడు మనవడు, ఆడి వయసు 3 సంవత్సరాలు, నీ బతుకు ఏంది అలవదని అంటున్నాడు, మనవడే అంటున్నాడు. నువ్వు ప్లస్ ఏ స్థాయికి వచ్చింది మన జీవితం ఆఖరికి? ఇటువంటి సర్వాధికారిని దేవుడిగా కలిగి ఆఖరికి చిన్న మనవుడితో నోరు మూసుకోవయ్యా అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక బతికేనా? ఇందుకేనా దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి వచ్చింది ఆయన అవమానాల పాలు చేయటానికి? ప్రియమైన వారలారా, అందుకే ప్రభు ఆదరిస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. 3వది చూడండి, 28-19 వచనం. కాబట్టి చూడండి ఏం చెబుతున్నాడు అంటే, ప్రభువు అధికారం ఉంది, మీరేం భయపడాల్సిన పని లేదు. వీళ్ళందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారు, నా విషయంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను, మీరు జయిస్తారు. మీరు చేయాల్సిన పని ఉంది, నా పక్షంగా మీరు పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, మీరు సమస్త జనుల యొద్దకు వెళ్ళాలి, అందరినీ నాకు శిష్యులుగా చేయాలి. శిష్యుడు ఎవరు? గురువు చెప్పినది విని, గురువు చెప్పినట్లు, గురువు చేసినట్లు అభ్యాసము చేసుకొని చేసేటువంటి వాడు శిష్యుడు. శిశువు అంటే చిన్నవాడు, పుట్టిన శిశువు. ఈ శిశువు క్రమక్రమంగా పెరగాలి. అలాగ పెరిగినటువంటి ఈ శిశువే పెద్దవాడయిన తర్వాత తాను నేర్చుకున్న విషయములన్నిటినీ ప్రదర్శించగలడు. అందుకే మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణలో ఎదిగి నాకు శిష్యులు అవ్వాలి అన్నాడు యేసయ్య. పేతురు గారి చేత రాయించాడు. శిశువు యేసయ్యలో రక్షణలో ఎదిగి శిష్యుడు కావాలి. జన్మిస్తే సరిపోదు, అర్థం చేసుకోవాలి. ఒకటి క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ ఫిలాసఫర్లు ఏం చెబుతున్నారు అంటే రక్షణలోనే అంతా ఉందని చెబుతున్నారు. లేదని నేను అన్నా, కానీ రక్షణలో ఎదుగుట కూడా ఉంది. అలాగ రక్షణలో ఎదిగి శిశువు శిష్యుడుగా మారవలసి ఉంది. శిష్యుడు అంటే గురువును వెంబడించేవాడు శిష్యుడు, గురువు చెప్పినట్లు చేసేవాడు శిష్యుడు, గురువును ప్రేమించేవాడు శిష్యుడు, ప్రాణం పెట్టిన గురువు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు శిష్యుడు. గురువును తప్ప దేనిని వేటిని ఎవరిని ప్రేమించని వాడు శిష్యుడు. లోకాసు వార్త 14వ అధ్యాయములో ప్రభువు చెప్పలేదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే 25వ వచనం నుండి మీరు 27వ వచనం వరకు మీరు చూస్తే ఈ విషయం రాయబడి ఉంది. నా నిమిత్తము అందరిని విడిచిపెట్టేయాలి, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఏం చేయాలి? ద్వేషించాలి. ఆ ప్రాణాన్ని కూడా ద్వేషించని వాడు నాకు శిష్యుడు కాదు. చెప్పలేదా? మనం చదవలేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మరి యేసయ్య చెప్పింది చేయకపోతే మనం శిష్యులు వెట్టవుతాం? శిష్యులు అవం కదా. ఒకవేళ శిష్యులు అవుతావేమో, ఎందుకంటే యేసయ్యని నమ్ముకున్నాం, బాప్తీసం పొందుకున్నాం కాబట్టి దేవుని రాజ్యంలో పుట్టాం. ఇంకా ఉయ్యాల తొట్టి బతికేనా ఎంతకాలం ఉన్నా? వాడికి తెలియదు. ఉయ్యాల తొట్టులో ఉన్నవాడు ఏం చేస్తాడు? పంపు కొడతాడు. ఉయ్యాల తొట్టులో ఉన్నవాడు ఏం చేస్తాడు? చెడేస్తాడు. ఉయ్యాల తొట్టి తల్లికి భారం. ఇక 10 సంవత్సరాలు అట్టాగే ఉంటే ఏ తల్లి చేయగలదండి? తల్లి పీక బిసికి చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది చేయలేక. చూసారా? ఆ ప్రేమ కలిగిన వాడు చేయలేకపోతున్నాడు, అంతే తేడా. కాబట్టి ప్రియమైన వారలారా, నాకు శిష్యులుగా చేయండి. అపొస్తలుల కార్యాలు
6:1 ఆ దినములలో- ఆది సంఘ కాలములో చదవండి. ఆ దినములలో ఆ. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఆ- చూసారా, శిష్యుల సంఖ్య విస్తరించింది ఆది సంఘ కాలములో. అంతేగాని రక్షకులు కాదు విస్తరించింది. ఇప్పుడు రక్షితులు విస్తరిస్తున్నారు. ప్రపంచంలో ఇంచుమించుగా సగం మంది ఉన్నారు క్రైస్తవులు. రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఉయ్యాల తొట్టికే పరిమితమైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. శిష్యులుగా తయారయ్యే వాళ్ళు లేరు. ఇప్పుడు ఇదే లోటు క్రైస్తవ సంఘానికి. శిష్యులు చాలామంది ఉన్నారు క్రైస్తవ సంఘానికి, శిష్యుల కొరత ఉంది. దేవుడు ప్రభువు నిన్ను ఒక శిష్యుడిగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన వెంబడించాలని, ఆయన కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాలని, ఆయన కోసం ప్రాణం పెట్టునంతగా నువ్వు పనిచేయాలని. అంతేగాని ఆయన దుఃఖపెట్టడానికి, ఆయన పక్కలో మళ్ళీ పొడవటానికి, ఆయన్ని ఇంకా శోధించటానికి, ఇందుకోసం కాదు నిన్ను కోరుకుంది. తప్పుల మీద తప్పులు చేసి, అవిధేయతల మీద అవిధేయతలు చేసి ఆయనకి బాధ కలిగించటానికి కాదు. అందుకే నేడు తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు. అయ్యో మా పిల్లలు మా మాట వింటలేదు. అసలు నువ్వు దేవుడి మాట వింటున్నావా? నువ్వు దేవుడిని ఎంత హర్ట్ చేస్తున్నావు? మరి నీ ఇంటోళ్ళు నీ మాట ఎందుకు వింటారు? నువ్వు దేవుడి మాట వింటే కదా. నువ్వు దేవుడి మాట వింటానికి నేర్చుకో, నీ ఇంటోళ్ళు నీ మాట వినటానికి నేర్చుకుంటారు. ఒక వ్యక్తి, ఒక యజమానైనా ఒక యజమానురాలైనా ఇంటిలో తల్లిదండ్రి దేవుడికి లోబడేవారైతే ఆ కుటుంబంలో వాళ్ళకి ఎదురు చెప్పగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ప్రేమైనటువంటి వారులారు జాగ్రత్త, మన గోతులు మనమే తవ్వుకోకూడదు. నువ్వు ఏం కొలుచుకుంటావు అదే కొలత అన్నాడు. ఆ మాటల అర్థం అదే. ఇంకెవరన్నా గొయ్యి తవ్వుతా తప్పించుకొని పోవచ్చు. మన గొయ్యి మనమే తవ్వుకుంటే ఎలాగ తప్పించుకోగలం? మనం ఇష్టపూర్వకంగా తవ్వుకుంటున్నాం మన గొయ్య. ఇంకా గోతులో బట్టమే ఇక మిగిలి ఉంటుంది. ఇక అంతకు మించి ఏముంటుంది ఇంకా కావాలని కోరుకున్నోడికి? ప్రేమైన వారులరా, అందుకోసం ప్రభు చెబుతున్నారు, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు నీ జీవితం నీ యేసయ్య కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు, ప్రాణం పెట్టి. ఆయన చెప్పినట్లు చేయటానికి సిద్ధపడు, ఆయన వశములో ఉండు, ఆయన మహిమపరచటానికి సిద్ధంగా ఉండు. అంతేగాని హృదయం కఠినపరుచుకోవద్దు ఆయన దగ్గర. ఇశ్రాయేలు ప్రజలు కఠినపరుచుకున్నారు, కనాను చేరలేకపోయారు. విగ్రహారాధనకి వెళ్ళారు, వేల మంది నశించిపోయారు. రకరకాలుగా అవిధేయతలు చేశారు. ధన్ అయిపోయింది జీవితం. వేలే పాత నిబంధనలో మీరు లెక్కలు వేసుకుంటే. మందసం తెరిచారు, వేల మంది హతమైపోయారు. దేవుడి మాట దాటకూడదు. 25 అధ్యాయం సంఖ్యాకాండములో మోయాబీలు పిలిచినప్పుడు ఇశ్రాయేలీలు వారిని వెంబడించి వెళ్ళి విగ్రహారాధన చేశారు, వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వేల మంది లేచిపోయారు. మోషే గారి మీద తిరుగుబాటు చేశారు కొంతమంది, దేవుని ఏర్పాటును తృణీకరించారు. నోరు తెరిచి ఆ ముఠా మొత్తాన్ని మింగేసింది. సమాజంలో తెగులు పుట్టింది. అహరోను వెళ్ళి అడ్డం పడకపోతే సమాజం మొత్తం ప్రమాదమైపోయేది. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయవంతుడు కూడా. దహించు అగ్ని. ఆయన పాపిని ప్రేమించాడు కానీ పాపమును ప్రేమించడు ఎప్పుడు. జాగ్రత్త, నీలోనికి పాపము రాకుండా చూసుకో, అవిధేయత రాకుండా చూసుకో, దేవుని మీద ఎదురు ఆడేటువంటి పరిస్థితి నీలోనికి చేరకుండా చూసుకో.
లేకపోతే దేవుని చేతిలో పడుట భయంకరమైపోతాయి. ప్రేమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. సనిగారు మీరెవ్వరూ కనాన్లో ప్రవేశించరు అన్నాడు. అంతే, అయిపోయింది. ప్రేమైన వారలారా, అర్థం చేసుకుందాం. అందుకోసమే శిష్యరకం కోరుకుంటున్నాడు ఆయన. యేసును నమ్ముకోవటం, బాప్తీసం పొందుకోవటం, రక్షణ పొందటం కాదు ఆయన కోరుకునేది. ఇవన్నీ అవసరమే కాదంటల్లా నేను. అంతటితో ఆగకూడదు. నువ్వు శిష్యుడిగా తయారవ్వాలి, ఆయన్ని వెంబడించేవాడుగా నువ్వు తయారవ్వాలి. అదే చెబుతున్నాడు శిష్యులకు, మీరు వెళ్ళండి, శిష్యులుగా చేయండి. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూశారండి, మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తును పోలి నడిచేవారు, క్రీస్తును వెంబడించేవారు, వాళ్ళు క్రైస్తవులు. అలాగ చేయని వారు అంటే క్రీస్తుని వెంబడించి నడవని వారు, క్రీస్తును పోలి నడవని వారు నామకార్థ క్రైస్తవులు. అంటే పేరుకు మాత్రమే వీళ్ళు క్రైస్తవులు. వీరిలో క్రీస్తు గుణాలు ఉండవు, క్రీస్తు పోలిక ఉండదు, క్రీస్తును వెంబడించే పరిస్థితులు ఉండవు. వీళ్ళ పాపాలు వీళ్ళయ్యే, వీళ్ళ జీవిత విధానం వీళ్ళది, వాళ్ళకి తోచినట్టు నడుచుకోవటమే, వాళ్ళకి ఏది తోస్తే అది చేసేసుకోవటమే, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేసేసుకోవటమే. ఇది నామకార్థ క్రైస్తవం. క్రైస్తవ జీవితం క్రీస్తు అదుపులో ఉంటుంది. క్రీస్తు చెప్పినట్లు చేయటానికి సిద్ధపడే జీవితం అది. నీవు నాకుంటే చాలు, ఇంకే లోకంలో నాకేది అక్కరలేదు అనేటువంటి విశ్వాస జీవితంలో ఉండేటువంటిది క్రైస్తవ జీవితం. అది లేని రోజున నామకార్థ క్రైస్తవములో మనం ఉంటాం. అదే వేషధారణ, అదే నటనా జీవితం. క్రైస్తవులుగా నటిస్తాం అంతే, కానీ క్రైస్తవులము కాదు మనం. ఆ క్రియ ఉండదు మనలో. ఇదే ఇప్పుడు సంఘానికి పెద్ద చేటు, క్రైస్తవ సంఘానికి. ఇటువంటి వారు పుట్టగొడుగుల్లాగా ఎక్కువైపోయారు కాబట్టి క్రైస్తవానికి విలువ లేకుండా పోయి, ఎంత సర్వాధికారం ఉన్నదో క్రైస్తవ సంఘానికి అంత అధికారము లేని సచ్చు సంఘములాగా అయిపోయి. సరేలేండి, కాబట్టి శిష్యులనుగా చేయండి. 4వ సంగతి 19వ వచనములోనే, త్రిత్వనామములో వారికి బాప్తిస్మమీయుడి. చదవండి. పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. చూసారా, ప్రభు చెబుతున్నారు శిష్యులను తయారు చేయండి, బాప్తిసాలు ఇవ్వండి త్రిత్వనామములో. క్రైస్తవుడు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు చెందినవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనేక విపరీత బోధలు వచ్చినాయి. యెహోవా నామమని అంతటితో ఆగేవారు కొంతమంది, యేసునామమే ఇంకేది అక్కర్లేదు అనేవారు కొంతమంది, పరిశుద్ధాత్మే ఇంకెవరు అక్కర్లేదు అనేవాళ్ళు కొంతమంది. ఇలాగ రకరకాలుగా తయారైపోయింది. సరేలేండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు ఎప్పుడో చెప్పాడు. మనమేమో ఆశ్చర్యపడక్కర్లా, ప్రభువే స్వయంగా చెబుతున్నారు. విశ్వాసి క్రైస్తవుడు త్రిత్వదేవునికి సంబంధించిన వాడు. త్రిత్వదేవుడు అంటే 3 దేవుళ్ళని కాదు సుమా, మళ్ళీ అర్థం. తండ్రిగా ఆయన నిన్ను సృష్టించాడు, కుమారుడు సోదరుడుగా నిన్ను రక్షించాడు, ఆత్మగా నిన్ను తన వశములో ఉంచుకొని నిన్ను సరిగా నడిపించి దేవరాజ్యము చేర్చడానికి నీ కొరకు ఆత్మగా ఉన్నాడు. నీ జీవితంలో త్రిత్వ దేవుని పని ఉంది. తండ్రి లేడు అంటే
ఆయన సృష్టికర్త అనే దానికి నీవు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కుమారుడు లేడు, అక్కరలేదు అంటే రక్షకుడైన నీ కోసం ప్రాణం పెట్టి రక్షించిన రక్షకునికి నీవు వ్యతిరేకంగా తయారయ్యావు. ఆత్మ నాకు అక్కరలేదు, ఆత్మతో నా పని లేదు, నా ఇష్టం, నేనే ఆత్మ, నాకు తోసిందే నేను చేస్తా, ఆత్మ నడిపింపు నాకు అక్కరలేదు, ఆత్మ మాట నాకు అక్కరలేదు. అందుకే బైబిల్ చెబుతుంది, ఆత్మ సంగములతో చెప్పు మాట వినాలి, చెవి పెట్టి వినాలి, ఆత్మ చెవులతో వినాలి. అలాగ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి నీకు బోధిస్తున్నాడు. ఆయన మాటకు లోబడాలి, ఆయన నడిపింపుకు నువ్వు తల వంచాలి. లేకపోతే నీ ఎదుట పిచ్చి దారులు మొదలవుతాయి, మెంటలెక్కిపోద్ది ఈ దారులు వెనకాల నడుస్తూ ఉంటే. అందుకే ఇప్పుడు ఎవరికీ స్థిమితం లేదు. నువ్వు కోరుకున్నావు, నువ్వు తెచ్చుకున్నావు, సిద్ధపడ్డావు దానికి. దేవుడిది ఏమి లోట్లేదు. నువ్వు దేవుడు అర్థమైన వెంటనే, దేవుడు తెలిసిన వెంటనే, నమ్మిన వెంటనే రక్షణలోనికి వచ్చి ఆ రక్షణలో నువ్వు సాగి ఉంటే ఈ ప్రమాదాలన్నీ తప్పుకునేవాడు. ఇప్పుడు చాలామంది లేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిద్ధం చేసుకుంటున్నారు. మన జీవితంలో రాకూడనివి వచ్చుటకు సిద్ధపడుతున్నారు లేట్ కమర్షియల్ అందరూ. మరి ఆరాధన కూడా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు దేనికి సిద్ధపడుతున్నారు? పాపపు టొప్పుదల లేదు, పాటల ఆశీర్వాదము లేదు, పాపపు టొప్పుదల లేదు, పాపాలు రాసుల్లాగా పెరిగిపోతున్నాయి, వాక్య పట్టణ లేదు, జీవితంలో వాక్య లోటు, ప్రసంగాలు కూడా సగం అయ్యాకో చివరిలోనో వాక్యం వినే పరిస్థితి లేదు, బోధ లేదు, బోధ లేకపోతే దిద్దుబాటు లేదు, బుద్ధి రాదు, బుద్ధి లేని కన్యకల్లాగా తయారవుతాం, వెళ్ళిపోయే పార్టీలో ఉన్నాం, మిగిలిపోయే పార్టీలో ఉంటాం. మరి ఎంత బతికి ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నాం? దేనికి సిద్ధపడుతున్నాం? మీరు ఎంతన్నా చెప్పండి, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. మా పని మాదే, మేము ఇంతే, మా నైజం ఇంతే, మాకు అదే కావాలి. చూశారా? ఇప్పుడు అందుకే ఎవడెట్టం ఆడిది, యెహోవా చాలు ఆయనెట్టం, ఇది యేసయ్య చాలు ఆయనెట్టం, అది ఆత్మ తండ్రి చాలు ఆయనెట్టం, అది మరి దేవుని ఇష్టం. ఈ దేవుని ఇష్టాన్ని ఏం చేద్దాం? ఇది గంగలో కలుపుదామా? మన ఇష్టాలన్నీ చేసుకొని ఎప్పుడైతే దేవుని ఇష్టానికి మన ఇష్టాన్ని అడ్డం పెడతామో అప్పుడే మన జీవితం తల్లకిందులు తారుమారైపోయింది. బాబెలు గోపురాన్ని మన జీవితంలో కట్టుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఏది జరిగినా అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రపంచంలో అక్కడి నుంచే ప్రమాదాలు మొదలవుతున్నాయి. జాగ్రత్త, నీ జీవితంలో బాబెలు గోపురం కట్టుకోబాకు. నీ జీవితంలో యెరూషలేము సీయోను గోపురం కట్టుకో. నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో, దేవుళ్ళో, ప్రభువులో, ఆత్మలో ఉపయోగించుకో. నీకు దేవుడు చేసిన సదుపాయాలు, యేసయ్య చేసిన సదుపాయాలు, ఆత్మ తండ్రి చేసిన సదుపాయాలు ఉపయోగించుకో. హాయిగా బ్రతుకు, దర్జాగా బతుకు. ఈ లోకంలో యేసయ్య వలె జయశీలుడుగా బతుకు, సాక్షిగా బతుకు, శిష్యుడిగా బతుకు. నువ్వు మేలు పొందు, దేవుణ్ణి మహిమపరచు. తుచ్చమైనటువంటి జీవితం నీకెందుకు? అంత మాత్రానికి యేసయ్య దగ్గరకు వచ్చుట ఎందుకు? రాకుండా ఉంటే పోలా? వచ్చేం రాము? ఏది అర్థం కాల, ఏది ప్రయోజనకరమైంది చేసుకోం. ఇంకా వచ్చింది ఎందుకు? ఆయన్ని నష్టపరచటానికి, ఆయనకి అవమానం తేటానికి. ఓహో, యేసయ్య వెనకాల ఎల్లోళ్ళు అందరూ ఎంత దుర్మార్గులు, ఎంత దుష్టులు అని అనిపించుకుంటానిక?
సంఘ సాక్ష్యం దెబ్బతింటానిక, యేసయ్య సాక్ష్యం దెబ్బతింటాక? అర్థం చేసుకుందాం ప్రియులారా. వ్యర్థమైపోద్ది అర్థం కాకపోతే జీవితం. అందుకే ఆయన అంటున్నాడు, త్రిత్వనామము ఒక్కడే దేవుడు, నీ కొరకే ఆయన త్రిత్వంగా మారాడు. త్రిత్వముతో నీకు సంబంధం ఉంది కాబట్టి నీవు శిష్యుడు అవ్వాలి అంటే త్రిత్వనామములో నీవు బాప్తిసం పొందుకోవాలి. ఇక అందులో తిరిగే లేదు, రెండో ఆలోచనకు అవకాశమే లేదు. కాబట్టి అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూశారండి, 3000 మంది. పేతురు గారు మాట్లాడితే ఒక్క ఉపదేశానికి 3000 మంది రక్షణ పొందారు. పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడాడు పేతురు. నీలో ఆత్మ ఉంటే నీ మాట ఎదటవానిలో పనిచేస్తుంది. ఆత్మ నడిపింపు నీకుంటే అందరూ నీకు లోబడతారు. ఈ ఆత్మ నడిపింపు నీకు లేకపోతే అన్ని ఎదురు దెబ్బలు, నీ మాట వినేవాడు ఎవ్వడో ఉండడు. దీనికి సిద్ధపడుతున్నాం, దీనికే సిద్ధపడేది మనం. అందుకే మన మాట మనకే నికరం లేదు, మన మాట మన కుటుంబానికి నికరం లేదు, మన మాట మన సంఘానికి నికరం లేదు, మన మాట మన ప్రభువుకి నికరం లేదు. ఆయనే నమ్మలేకపోతున్నాడు. నమ్మితే కదా మనకి ఏదిగా అప్పగించటానికి, నమ్మితే కదా మన జీవితంలో కార్యం చేయటానికి. ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందామండి. చాలా బాధాకరం అండి ఇది, చాలా బాధాకరం. భక్తులు కళ్ళెమ్మట రక్తం గారుస్తున్నారండి, కన్నీళ్లు కాదు. యేసయ్య గెత్సెమనిలో నీ కోసం రక్తపు చెమట కార్చాడు. అలాగే భక్తులు, దైవజనులు నీ పక్షంగా కన్నీరు కాదు రక్తపు నీరు కారుస్తున్నారు. నీకు చెంగుట్టినట్లేదు. వీర విహారం చేస్తున్నావు లోకంలో యేసయ్యకి వ్యతిరేకంగా, లోబడకుండా. దీని ఫలితం ఊరికినే పోతుందని మనం ఎన్నడూ అనుకొనకూడదు. పర్వతాన్ని తాకినవాడే నశించిపోతే రక్షణకు ఆధారమైనటువంటి కుమారుణ్ణి పాదములతో తన్నినవాడు ఎటువంటి శిక్ష పొందునని మీకు అనిపిస్తుంది అని ఎబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడారు. అర్థమవుతూ ఉందా? ఆత్మ తండ్రిని తృణీకరిస్తే, ఆత్మ నడిపింపును కాలదన్నుకుంటే నీ జీవితంలో జయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమైన వారలారా, అర్థం చేసుకుందాం. త్రిత్వనామం. అపొస్తల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. చూశారండి, అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. శతాధిపతి, అలాగే జైలు అధికారి ఒక్క రాత్రిలో బాప్తిస్మం పొందాడు. లూదియా పౌలు మాటలు విని వెంటనే బాప్తిస్మం పొందింది. ఇంకా మాకు నపుంసకుడు ఫిలిప్పు మాట విని నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు బాప్తిస్మం అంటే ఆలస్యం, వెంటనే. ఇదండి రక్షణ పొందే క్రమం, హృదయం కదిలించబడిన క్రమం. ఇది జరగకపోతే నీ జీవితంలో నీవు శ్రమల జీవితానికి ద్వారము తెరిచావు, అననుకూలతకి ద్వారం తెరిచావు. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నీవే తల్లకిందులు చేసుకుంటున్నావు. ప్రభువులో ఆనందించే జీవితానికి బదులుగా దుఃఖపడేటువంటి జీవితాన్ని నీవు సిద్ధపరుచుకుంటున్నావు. జాగ్రత్త. 5వది చూడండి, 20వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి
ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. చూశారండి, 5వది ఏం చెబుతున్నాడంటే, నేను మీకు ఏ ఆజ్ఞలైతే చెప్పానో ఆ ఆజ్ఞలన్నిటిని వారికి బోధించండి. శిష్యులకు చెబుతున్నాడు, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు వారికి బోధించండి, తెలియజేయండి, చెప్పండి వాళ్ళకి. ఈ ఆజ్ఞలు మీరు తెలుసుకోవాలి, ఈ ఆజ్ఞలను మీరు అనుసరించాలి, జాగ్రత్తగా ఆజ్ఞలను మీరు తెలుసుకొనండి అని చెప్పి వాళ్ళకి బోధించండి. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయం 19-20 వచనాలు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూశారండి, యేసయ్యను గురించి చెప్పొద్దంటారు వాళ్ళు. దేవుడు చెప్పిన మాటలు వీళ్ళందరికీ ప్రకటించకూడదంటారు వాళ్ళు. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఎట్టం వచ్చినట్టు తన్నారు. ఇంకా మళ్ళీ ఈ మాటలు కనుక ఎక్కడన్నా ఎత్తారా, ఇంకా ఈసారి మీకు మరణశిక్ష పడుతుందని చెప్పి గద్దించి పంపించారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ఎవరి మాట వినాలి? మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? ఇప్పుడు చాలామంది ప్రశ్నలు ఇయే, మన ఇష్ట ప్రకారం చేసుకోవాలా, దేవుడి ఇష్ట ప్రకారం చేయాలా? దేవుడి ఇష్టం గొప్పదా, మన ఇష్టం గొప్పదా? దేనికి లోబడాలి మనం? దేవుడి క్రమానికి లోబడాలా, మన క్రమాన్ని మనమే చేసేసుకోవాలా? మరి ఇంకా దేవుడు ఎందుకు? ఆడపెత్తనాలు అంటారు తెలుసా మీకు? భర్త మాటను పక్కన పెట్టి, భర్తని సింహాసనం మీద కూర్చోబెట్టి శుద్ధ బుద్ధుడిని చేసి పెత్తనాలు చేయటాలు. అలాంటి సంసారాలు బాగుపడటం నా జీవితంలో నేను చూడలేదు. అలాగే దేవుడి క్రమాన్ని అనుసరించకుండా, దేవుడు చెప్పినట్లు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవకుండా సొంత ఇష్టాలను జరిగించుకున్న వారు సుఖపడటం నా 40 సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను చూడలేదు. అందుకే చెబుతున్నాడు ప్రభు, నేనేం చెప్పానో వాళ్ళకి చెప్పండి. అందుకే చెబుతున్నారు శిష్యులు, మేము దేవుడి మాట వింటాం కానీ మీ మాట వినాం. దేవుడు మాకు ఏం చేయమని చెప్పాడు అదే చేస్తాం మేము, ఏం బోధించమని చెప్పాడు అదే బోధిస్తాం మేము. ఆయన ఆజ్ఞలు చెప్పకుండా మేము ఎలాగ ఉండగలం? మీ మాటేనా అలా? మేము మీరేమైనా మా కోసం సిలువ వేయబడ్డారా? మీరేమైనా మమ్మల్ని రక్షించారా? మీరేమైనా మమ్మల్ని బ్రతికిస్తారా? ఏం చేస్తారు మీరు? మమ్మల్ని బతికించే, మమ్మల్ని రక్షించే, మా కోసం ప్రాణం పెట్టి మా ప్రభువు మాట వినకుండా మీ మాట వింటామని మీరు ఎలాగనుకుంటున్నారు? ఈ నీతి ఉందా మనకి? స్నేహితుల కోసం లొంగేవాళ్ళు కొంతమంది, బంధువుల కోసం లొంగేవాళ్ళు కొంతమంది, అన్ని ఆచారాలకు లొంగేవాళ్ళు కొంతమంది, ఇష్టం వచ్చినట్లుగా చేసుకునేవాళ్ళు కొంతమంది. ఇదంతా అవసరమా? దేవుడిని అక్కడ కూర్చోబెట్టి మూలన నువ్వు మాట్లాడబాకవయ్యా, మా పరాక్రమం చూపిస్తాం అని దేవుడిని అక్కడ కూర్చోబెట్టి యుద్ధానికి వెళ్తే పాత నిబంధన కాలంలో ఏమయ్యింది? తన్నులు తిని వచ్చారు, ఓడిపోయి వచ్చారు. ఏమైపోయింది జీవితాలు? మనం జ్ఞానం నేర్చుకోవద్దా వాక్యాన్ని బట్టి? ప్రేమైన అందుకేనండి మన సొంతాత్మ పని ఎప్పుడు జరగకూడదు, దైవాత్మ పని మాత్రమే జరగాలి ఎక్కడైనా. అదే చెబుతున్నారు ఇక్కడ, ఆజ్ఞాపించినవి చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. చూశారండి, ఏది చేసినా దేవుడు మహిమ కొరకు చేయి. నువ్వు మాట్లాడితే దేవుడికి మహిమ రావాలి, నువ్వు కార్యం చేస్తే దేవుడికి మహిమ రావాలి. నువ్వు ఏది చేసినా సరే, పరిచర్య చేసినా, ప్రార్థించినా, పని చేసినా, బోధించినా మహిమ ఎవరికి రావాలి? దేవునికి మాత్రమే రావాలి. అంతేగాని నన్ను చూడు, నా సోకు చూడు అని వెళ్ళకూడదు. మనమెంత, మన సోకెంత?
మన బ్రతికెంత, క్షణంలో ఏం జరుగుద్దో తెలవదు. మన కెపాసిటీ ఇది. మన మీద మనం ఆధారపడటం ఎంత బుద్ధిహీనత. దేవుడి మీద ఆధారపడటం ఎంత విశ్వాస బ్రతుకు. అది ఎప్పుడు నిలబడేదే. ఇది ఎంతవరకు నిలబడుతుంది? 6వది చూడండి, 20వ వచనములోనే, వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఆజ్ఞలు చెప్పటం మాత్రమే కాదు, ఆ ఆజ్ఞలను అనుసరించమని, వాటన్నిటినీ గైకొనాలని, ఆ ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలని మీరు అందరికీ ఆజ్ఞాపించండి, బోధించండి. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూశారా? నిలకడగా ఉండండి. మేము ఏదైతే చెప్పామో, ఏ పత్రికలోనైతే రాసి మీకు పంపించామో, ఆ మాటల మీద మీరు ఎలాగుండాలి? ఎలాగుండాలి? నిలకడగా ఉండండి. ఉందా నిలకడ? స్థిమితం ఉందా? ఏం చేస్తామో మనకే తెలియదు. గ్యారంటీ ఉందా? ఏదైనా చేస్తారనే నమ్మకం ఉందా? చెప్పిన మాట వింటారనే నమ్మకం ఉందా? లోబడతారనే నమ్మకం ఉందా? విధేయులై ఉంటారని నమ్మకం ఉందా? కయ్యిళ్ళు తయారవుతున్నారండి. మొరాబీతనం, హృదయాన్ని కఠినపరుచుకొనటం జాగ్రత్త. దేవుని దగ్గర, దేవుని సంఘము దగ్గర హృదయ కాఠిన్యం బహు భయంకరమైన, ప్రమాదకరమైన దుస్థితిలోనికి లాక్కుపోతుంది. జాగ్రత్త. ఎప్పుడూ మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, హృదయ కాఠిన్యం ఉండకూడదు. ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మస్సాదినమున కఠినపరుచుకున్నట్లుగా మీరు కఠినపరుచుకోవద్దు. అలాగ వాళ్ళు కఠినపరుచుకొని నా విశ్రాంతిలో ప్రవేశించలేదు. దేవుని మాటకి, సంఘ నియమానికి కఠినపరుచుకున్నోడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళకి విశ్రాంతి ఎక్కడ దొరుకుద్దండి? ప్రియమైనటువంటి వాళ్ళ, బైబిల్ చెబుతుంది, ప్రభువు చెబుతున్నాడు, మనం జ్ఞానం తెచ్చుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చూశారండి? నీకు ముందు ఆజ్ఞాపించారు దైవజనులు, నడిచారు వాళ్ళు. వాళ్ళని చూడు, వాళ్ళు ప్రవర్తించినట్లు నువ్వు కూడా ప్రవర్తించడానికి నేర్చుకో. మనం చెప్పుకుంటున్నాం దైవజనుడు 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 అని. దైవజనుడు పేరెత్తకుండా ఉండలేం. మరి దైవజనుడు చేసిన భక్తి ఎంత చేసుకుంటున్నాం? దైవజనుడు లాగా చేయలేదే. నిత్య సన్నిధి చేశాడు ఆయన. ఎప్పుడు గదిలో ఉండేవాడే దేవుడి సహవాసంలో. మనం కనీసం నిత్య సన్నిధికి ఒక గంట సేపు సన్నిధికి రాలేమా? ఆయన నిత్యం ఉన్నాడు. 24 గంటల సన్నిధి అనుభవమే అయింది. మరి మనకి నెలకో 2 నెలలకో ఒకసారి వస్తుంది. మరి మనం ఎవరు? ఆయన ఎవరు? మనం ఎవరు? ఆయన మాదిరి మనలో ఎంత ఉంది? ఆయన ప్రవర్తించిన ప్రవర్తన మనలో ఎంత ఉంది? పోని ఆయన్ని అక్కడ ఉంచుదాం. యావత్ క్రైస్తవ సంఘానికి మూలం యేసు ప్రభువే కదా. లోకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనములో ఏముంది? పగలు దేవాలయములో బోధించుచు రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి దినములు గడుపుచుండెను. నీ రక్షకుడు, నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు, నీ భర్త, నీ ప్రియుడు, నీ ప్రాణప్రియుడు రాత్రంతా ఒలీవ కొండకు వెళ్ళి సన్నిధిలో గడిపాడు. నువ్వెంత గడుపుతున్నావు? నీ ఇంటికాడ సన్నిధి గది ఉందా? ఆ సన్నిధి గదిలో నువ్వు దేవుడితో ఎంత సహవాసం చేస్తున్నావు? సంఘ నిత్య సన్నిధిని ఎంత గౌరవిస్తున్నావు? నువ్వు దేవుడి క్రమంలో ఉన్నావా?
సంఘ క్రమములో ఉన్నావా? సంఘ రిజిస్టర్లో నీ సభ్యత్వం ఉందా, ఊడిందా? అర్థమవుతుందా? అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఫలం అనుసరించండి, వారి మాదిరిని అనుసరించండి. వాళ్ళు నడిచి చూపించారు, నీ రక్షకుడు నడిచి చూపించారు, భక్తులు నడిచి చూపించారు, నీ పితరులు నడిచి చూపించారు. 7వది చివరిది చూడండి, 20వ వచనములోని చివరి మాట. ఇదిగో ఆ, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పారు. వారితో చూసారా? ఏం కంగారు పడొద్దు మీరు. నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? వెళ్ళిపోయే మాట వాస్తవమే. అదే సమయంలో నేను మీతో కూడా ఉండే మాట కూడా వాస్తవ్యం. నేను వెళ్ళి పరలోకంలో కూర్చొని ఉండగలను, మీతో కూడా ఉండగలను. శరీరధారిగా మీతో ప్రత్యక్షంగా ఉన్నాను, ఆత్మరూపిగా మీతో అదృశ్యంగా మీతో పాటు ఉంటాను. నేను కనపడనంత మాత్రాన శరీరరీతిగా నేను లేనని మీరు అనుకోవద్దు. అంత అవిశ్వాసంలోనికి మీరు వెళ్ళాల్సిన పని లేదు. నేను మీతో ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను, సదాకాలము మీతోనే ఉంటాను. ఎంత అభయం చెప్పాడండి. అర్థమవుతుందా? నీ పక్కన యేసయ్య ఉన్నాడనే సంగతి నీకు తెలుసా? అంతా చూస్తున్నాడు ఆయన తెలుసా? మరి ఆయన్ని సంతోష పెడుతున్నావా, బాధ పెడుతున్నావా? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూశారండి? వారికి తోడుగా ఉండి, వారికి సహకారిగా ఉండి అద్భుతాలను చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచారు. ఎబ్రీ 13:5. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూసారా? విడవను ఎడబాయను, నిన్నెన్నడూ విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను. ప్రభు మనతో లేడనుకొనుట మన దౌర్భాగ్య స్థితి, మన దరిద్ర స్థితి, మన అపజయ స్థితి, ఆయన్ని పని చేయనివ్వని స్థితి. మన జీవితంలో కీడు తొలగకుండా ఉండటానికి, మేలు జరగకుండా ఉండటానికి మనం వేసుకునే పునాది. అందుకే ప్రభు చెబుతున్నారు, నేను మీతోనే ఉన్నా, నువ్వేం కంగారు పడొద్దు, నాకు అధికారం ఉంది, నేను చెప్పినట్లు నువ్వు చేయి. నీ సహోదరుని వృద్ధి చేసుకో, నీతో పాటు కొంతమందిని సిద్ధం చేసుకో. నీ బాధ్యత అది. నా రాజ్య వ్యాప్తి జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు సపోర్ట్ పెరుగుద్ది. అర్థమైందా అసలు మనకి ఈ సంగతి? ఒక విశ్వాసిని రక్షించుకుంటే మనకి ఎంత సపోర్ట్ పెరుగుద్ది? ఒక రూపాయి జతకి ఇంకో రూపాయి సంపాదిస్తే ఎంత సపోర్టో తెలిసింది, కానీ మన సంఘ వృద్ధి మనకెంత సపోర్టో మనకు తెలిసిందా? ఎప్పటికి తెలుస్తుందండి? ఏదో అంటారు చూసారా పెద్దలు, ఇక వాళ్ళకి కాట్లోకి పోయాకే తెలుస్తుందండి అన్నట్టు. ఇక నరకంలో పడి ఏడ్చిన తర్వాతేనా ధనవంతుడికి తెలిసినట్టు మనకు కూడా. మరి అక్కడి నుంచి ఛాన్స్ లేదు కదా. పోనీ అక్కడి నుంచి కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే పోన్లే అక్కడికి వెళ్ళాక అర్థం చేసుకొని దిద్దుకుందాంలే అంటే అవకాశం లేదయ్యే. ఇంకెలాగా మనకి? ప్రియమైన వారలారు, కాబట్టి ప్రభువు, పునరుద్ధాన ప్రభువు శిష్యులను ఆదరించి సిద్ధపరిచిన విధము, శిష్యులను ఆదరించి సిద్ధపరిచిన విధం. ఇది పార్ట్ 1. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారాల్లో ధ్యానం చేద్దాం. 7 విషయాలు చెప్పాడు ఆయన. గలిలియ కొండ దగ్గర శిష్యులను బలపరిచి ఆదరించి సిద్ధపరచడానికి. ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, రానున్న వారాల్లో ధ్యానం చేసుకుందాం. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి మా అందరిలో ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.